అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలిపొట్టు పొడవాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల రా అన్నయ్యారా. ఏంటి ఇలా వచ్చావు? ఏముందమ్మా, ఆడపిల్లిచ్చుకున్న వాళ్ళు శనగలు తిని చేయి కడుక్కున్నట్టు చేతులు దులిపేసుకోలేం కదా. అంటే అదే మీ బాగోగులు చూడాలా వద్దా? అందుకే ఎప్పుడు తిరిగి దొరికినా నిన్ను బావనే చూడడానికి వస్తున్నాను. మా సేడ్డ చూసావు కానీ మా బాగోగులు. ముందు మా కోడల పిల్లని ఎప్పుడు పంపిస్తావో అది చెప్పు. ఏ ఏటికా 7 రోజులు గడుపుకుంటూ వస్తున్నావు తప్ప శుభవార్త మాత్రం చెప్పట్లేదు. చెబుదాం బావా, చెబుదాం. అంతెందుకు, ఈ 7 మన లచ్చన్న కమల జాతకాలు సరిపడే మను రోజు కూడా ఉందట. ఆ ముహూర్తానికే లగ్గం పెట్టించమన్నాను అంతే. ఎందుకనే నీకు ఈ శ్రమ? మా కమల్ని నా దగ్గరికి పంపించే, దానికి ఏ బాధ కలగకుండా చూసుకుంటాను. ఈ మొక్క నువ్వు చెప్పడం, ఆడు ముసిముసి నవ్వులు నవ్వుకోవడం నేను చిన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నాను. బావా, ఎందుకంటావు నీతో నాకు? నేను చెప్పింది తప్పకుండా జరుగుతుంది. అందుకే ఎప్పుడో కమల్ని మీకే అప్పచెప్పేశాను. మా చెల్లెలు దానికి అత్తమ్మ కాదు అమ్మ.
నిజమే అన్నయ్య. ఆ పిచ్చి పిల్లని చూడకుండా నేను కూడా ఉండలేను. అందుకే తను రాకపోతే నేనే మీ ఇంటికి వచ్చేస్తాను. అయినా నిన్ను మా ఇంటికి ఎప్పుడు రానిచ్చింది కనుక అదే ఎప్పుడెక్కడే తిరుగుతుంటది కదా. సరే లచ్చన్న, అదే మా అల్లుడు వచ్చేటట్టు కదా, ఆడితోటి చాలా అవసరంగా మాట మాట్లాడాలి బావా. ఏంటో అంత అవసరం? బావా ఒకసారి ఇలా రావా? రహస్యాలు కాబోలు. అబ్బో, ఆయన నాకు చెప్పకుండా ఉంటాడా? అది చూస్తాను. ఏమి లేదు బావా, మన భోగిస్ లేడు, ఆడి కోసమని రమణదారి ఇంటి మీదకి వెళ్తున్నాను. అప్పుడు ఆ రమణదారి ఇంటికి ఒక ఆడమనిషి వచ్చింది. ఆవిడ చూడడానికి చాలా దజ్జగా ఉంది. బహుశా రమణదొర భారీ కావచ్చు. కాదు బావా, రమణదారి భార్య నాకెందుకు తెలీదు. ఆవిడ చాలా మంచి ఆవిడ. కానీ ఆవిడ చూస్తే ఏదో పెద్ద పని మీద రమణదారితో మాట్లాడడానికి వచ్చినట్టు ఉంది. ఆవిడ కొంచెం ఎత్తుగా సన్నగా ఉందా? ఎత్తుగానే ఉంది కానీ అంత సన్నం కాదు. బావా, ఆవిడ కారు ఎక్కి వెళ్ళిపోతూ ఆగి సంజీవిని అనగానే రమణధర దాని సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను అని చాలా నమ్మతగా వధువుగా మాట్లాడాడు. ఆవిడ పేరు త్రిలోచన కదా? అవును బావా. నీకెలా తెలుసు? ఏముంది, ఆ రమణధర మాటకు ముందోసారి వెనకోసారి త్రిలోచన గారు త్రిలోచన గారు అంటున్నాడు. ఏంటి బావ అలాగైపోయావు? ఏదో మన గూడెంలో తిరిగే మనుషుల దగ్గరికి ఎవరో కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారన్న సంగతి గూడెం పెద్దగా నీకు చెప్పాలనే చెప్పాను కానీ వేరే ఏం కాదు బావా. వస్తాను బావా. మావ చెప్తాను దేని గురించి అయ్యా? ఏం లేదురా. ఏమి లేకపోవటం ఏంటి? ఏదో సంజీవిని అన్నాను. ఇదివరలో కూడా ఓ పాలు నాతో సంజీవిని ఏదో చెప్పడానికి ప్రయత్నించావు, కానీ కుదరలేదు. ఆ సంజీవునికి ఈ త్రిలోచన అనే ఆవిడికి ఏంటి సంబంధం చెప్పయ్యా. లచ్చు, ఇప్పుడు నన్నేమి అడగరా. అయ్యా అయ్యా, నీకు ఆయాసం ఎక్కువైనది. పద, ఇంట్లోకి వెళ్తాం, మంది ఇస్తాను. పద, జాగ్రత్త. హనుమయ్య, రా బావా. పొద్దున్న ఎలా వచ్చావుటి? రా కూసో. రాక తప్పలేదు. ఏటి మనిషి అలా అయిపోయావు? ఏం లేదు, రేత్రి అంతా నిద్ర లేదు అంతే. కాదు, ఏదో ఆలోచిస్తున్నావు. ఎందుకా కలత? కలత కాదు, కళ. గతం ఒక కళగా మిగిలిపోదామన్నా ఒక్కొక్కసారి తప్పదు. అందుకే ఆ కళలు హెచ్చరిస్తే మనిషికి కలతే. ఏటో ఆ సెట్కే సాల్వ్ చెప్పినా అర్థం అవుద్ది కానీ నువ్వు చెప్పేది అస్సలు అర్థం కాదు. కానీ ఏదో బాధపడుతున్నట్టున్నావు, అవునా? బాధ కాదురా, భయపడుతున్నా. ఆ సంజీవుని గురించి, ఈ అడవికి ఏ ప్రమాదం రాకూడదని ఆలోచిస్తున్నాను. అవును బావా, ఆ సంజీవుని ఎవరు? రమణదారు ఎందుకంత ఇదిగా పదే పదే సంజీవుని గురించి అడుగుతున్నాడు? సంజీవిని అంటే మనిషి పేరు కాదురా, అదొక దైవాంశ సంభూతమైన మొక్క. ఆ మొక్క లేదు బావా, అది మొక్క అయితే రమణదారు తనకి ఈ విషయం వదిలేమని ఎందుకంటాడు? ఒకవేళ వచ్చినావిడా అదే ఆ త్రిలోచన భర్త అయి ఉంటాడు. ఏమంటావు? సరేనే, నీకు సగం అర్థం అవుతుంది, సగం అర్థం కాదు. అవును బావా, ఒకసారి బండ అడవిలో కనిపించినప్పుడు దేని గురించో వెతుకుతున్నాడు. దేని గురించి అని అడిగితే సంజీవుని గురించి అని చెప్పాడు. బహుశా ఆ మొక్క గురించేమో.
ఒకసారి బండ అడవిలో కనిపించినప్పుడు దేని గురించో వెతుకుతున్నాడు. దేని గురించి అని అడిగితే సంజీవుని గురించి అని చెప్పాడు. బహుశా ఆ మొక్క గురించేమో. ఇప్పుడే వస్తాను. ఎక్కడికి బావా? బండ దగ్గరికి. బండింటికాళ్ళు లేడనుకుంటాను. అవును, ఉదయమే అడవిలోకి వెళ్ళినాడు. అవునవును, ఆ కుందేలు గుట్ట మీదకి వెళ్ళడం నేను చూశాను. అక్కడే ఉంటాడు. పద పద వెళ్దాం. అడుగో బండ. రే బండా, లేరా మీ ఏచ్చాడు. అయ్యా, ఏటయ్యా ఇంత దూరం ఎందుకు వచ్చావు? నీతో కొంచెం మాట్లాడదామని. దానికి నువ్వు రావాలా? పర్వాలేదు లేరా, నా గుండెల్లో భారం కంటే ఈ దూరం ఏమి ఎక్కువ కాదు. అది సరే, నీకు సంజీవుని గురించి తెలుసా? తెలుసా అంటే దాని ప్రభావమా, అది ఉండే చోట? రెండును. నువ్వు చెప్పిందే తెలుసయ్యా, అయినా నీకు తెలియంది నాకెట్ట తెలుతుందయ్యా? నీకు తెలుసని కాదురా, కనీసం దాని గురించి నీకెంతో కొంత సమాచారం తెలిసే ఉండాలి. తెలుసు. మరి ఇంకే ఆ మొక్క కావాలని రమణదారు ఎదుగుతున్నాడు. మీ అయ్యి కూడా బాధపడుతున్నాడు రా. నువ్వు దాన్ని తీసుకొచ్చి ఇచ్చేస్తే మీ ఇద్దరు వెళ్ళిపోతాం. ఏం బావా? ఏమత్తా, ఏం వండుతున్నావు? ఏం కావాలే కోడలా, ఇలా వచ్చావు? మా అయ్య. మీ అయ్య నుండి పెడితే బాగోదేమోనే. పోతా, మా అయ్య కానీ ఇటు వచ్చాడేమోనని. రాలేదే, మీ రాజమావయ్యే మా బావని కలిసొస్తానని మీ ఇంటికి వచ్చాడు. మావ మా ఇంటికొచ్చి మా అయ్యని తీసుకుని వెళ్ళాడు. ఇద్దరు ఇటుగాని వచ్చారేమోనని వచ్చాను. రాలేదే, ఎటెళ్ళాడో. సరే గాని లచ్చన ఊరి నుంచి గుడెల్లోకి వచ్చాడు కదా, కలిశాడా? ఓ, మొన్నే కలిశాడు. ఆడు మా ఇంటికి వచ్చిన తర్వాతే మీ ఇంటికి వచ్చాడు. అవునా? రాని, ఆడి పని చెప్తాను. పెద్ద ఎంతో ఇదిగా, అమ్మా నిన్ను చూసి ఎన్నాళ్ళో అయిపోయినట్టుంది, అందుకే లగెత్తుకుంటూ వచ్చానంటూ పెద్ద ఏదో నన్నే చూడ్డానికి వచ్చినోళ్ళలాగా ఎంతో ఇదిగా చెప్పాడు. ఇప్పుడు చూస్తే నాకంటే ముందు నిన్నే చూడ్డానికి వచ్చాడనమాట. చెప్తా చెప్తా, అట్లా కాడ కాల్చి 4 ఆటలు పెడతా. అమ్మో వద్దు, పాపం లచ్చన్న, ఆడి కోతలు పెట్టకు. వాతలు ఆడికెందుకు పెడతాను? మరి మీ రాజమ్మాయికి పెడతాను. లేకపోతే ఆ లచ్చుగాడికి నువ్వంటేనే ఇట్టం, నువ్వు లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేడని అత్తమాను నాతో చెప్తుంటాడు. గడుసు పిల్ల, నువ్వు వస్తేనే సందడి సందడిగా ఉంటది, నువ్వేమో రావు. ఇప్పుడైనా మీ అయ్యి తెచ్చాడేమో అని వచ్చావు గాని లేకపోతే ఎందుకు వస్తావు? అది కాదు. తెలుసులే, లచ్చన్న కోసం వచ్చుంటావు. ఏం కాదు, నిజం చెప్పు. నా పెనిమిటి కోసం వచ్చాను. ఓవా, ఎంత ధైర్యం! మనువై ఇన్నేళ్ళైనా నా పెనివిటిని పెనివిటి అని చెప్పుకోవడానికి సిగ్గుపడతాను. ఇంకా మనువు కూడా కాకుండానే ఎలా చెప్పేస్తుందో సిగ్గు లేకుండా. నాకెందుకు సిగ్గు? నీ పెనివిటి జుట్టు ఊడిపోయి బట్టనెత్తుతో ఉన్నాడు కాబట్టి చెప్పుకోవడానికి నీకు సిగ్గు. మా లచ్చన్న ఉంగరాల జుట్టుతో అందంగా ఉంటాడు కాబట్టి పెనివిటి అని గర్వంగా చెప్తున్నాను. ఇదిగో, నీ పెనివిటి గురించి గర్వంగా చెప్పుకో, కానీ నా పెనివిటిని బట్టనెత్తి ముసలోడన్నావనుకో, నేను ఊరుకోను. ఊరుకోకేం చేస్తావే? రాజమాకి జుట్టు మలిపిస్తావా? నిన్ను
అన్నయ్య ఏటమ్మా ఎక్కడి నుంచి? సత్తమ్మత్త ఇంటి నుంచి వస్తున్నాను. ఆ, నువ్వు రాజమామ ఎక్కడికి వెళ్ళారని చెప్పింది సత్తమ్మత్త. ఎక్కడికో కాదు, ఆ బండతో మాట్లాడాలంటేని ఆ కుందేలు గుట్ట మీదకి వెళ్ళాం. కుందేలు గుట్ట మీదకా? చెప్తే నేను వచ్చేదాన్ని కదా. ఎందుకమ్మా? చిన్నప్పటి నుంచి అక్కడే ఆడుకుంటూ పెరిగావు కదా, ఇంచుమించు రోజు అందరూ అక్కడికి వెళ్తారు కదా. ఏమోనయ్యా, ఆ గుట్ట మీదకెళ్తే మనసు తేలిక పడినట్టుంటుంది. అలసటంతా పోతుంది, దాహం వేయదు, ఎంతో బాగుంటుంది. నిన్న కూడా శివంగిని తీసుకుని అక్కడికి వెళ్ళాను. శివంగి అంటే బండ కోసం వెళ్ళి ఉంటుంది, మరి నువ్వు లచ్చన కోసం వెళ్ళావా? ఆ గుట్ట మీదకెళ్తే మనసు తేలిక పడినట్టుంటుంది. అలసటంతా పోతుంది, దాహం వేయదు, ఎంతో బాగుంటుంది. నిన్న కూడా శివంగిని తీసుకుని అక్కడికి వెళ్ళాను. శివంగి అంటే బండ కోసం వెళ్ళి ఉంటుంది, మరి నువ్వు లచ్చన కోసం వెళ్ళావా? పోయ్యా. ఆడు గూడుల్లోకి వచ్చిన మొదలు 1.25 పనుల్లో మునిగిపోయాడు. ఇంకాడికి కుందేలు కొట్లేం గుర్తుంటాయి? నేను చెప్తున్నది అదే. నేను చెప్పాలనుకుంటున్నది కూడా అదే. పెరట్లో ఉన్న ఈ చెట్టునే పట్టించుకోనోడు ఇక ఆ కుందేలు కొట్టనే పట్టించుకుంటాడు అని మా బాస్ చెప్పారు దొరా. నేను ఎప్పుడు బాగానే చెప్తాను, కానీ జనమే అర్థం చేసుకోరు. అది సరే, ఎప్పుడైనా మీరు మీ గూడెంలో ఎవరైనా చచ్చిపోయి బతకడం చూసారా? ఎన్నోసార్లు. ప్రాణాల మీదకి వచ్చిన వాళ్ళకి మా లచ్చన్న, బండ, రాజు మందులిచ్చి బతికించేవారు. అంతేకాదు, మొన్న కాశీమావ కూతురు చావంతి ఆయాసంతో ఊపిరి పీల్చుకోలేక కళ్ళు తిరిగి పడిపోతే మా లచ్చన్నేగా మందిచ్చాడు. అంతే, టకీమని చచ్చిపోయిందా? చచ, అవే మాటలు. అంతెందుకు, ఆ గొబ్బమ్మ. గొబ్బెమ్మ? ఇలాంటి పేర్లు కూడా ఉంటాయి మీ గూడెంలో? గొబ్బమ్మ పేరు కాదు, గోబి అని ఆడి తల్లి. అందుకే అందరూ గోబి అమ్మ అనలేక గొబ్బమ్మ అంటాం. చచ్చిపోయిందా? చిచి, పాపం మాటలు. చక్కగా బతికింది. అదే 90 పళ్ళ పడినా. ఏంటి, ఆ గొబ్బె అమ్మ వయసు 90 సంవత్సరాలా? అవును. ఏ అంత చిన్న వయసులో రోగాలు రాకూడదా? చిన్న వయసా? సర్లే చెప్పు. 90 పళ్ళు పడి కూడా ఒక్క పన్ను వాడలేదు. మొన్న సరిగ్గా తింటుంటే పన్ను ఇరిగి గొంతులో అడ్డుపడింది. చచ్చిపోయిందా? లేదు, అందరూ అలాగే అనుకున్నాం. సచ్చినంత పని చేసింది. మా రాజింబా వచ్చి చిన్న పొలతో ఆ పన్నుని టపీలు బయట లాగేశాడు. బతికిపోయిందన్నమాట. నేను అడుగుతున్నది కొస ప్రాణం మీద ఉన్న వాళ్ళ గురించి కాదు. చచ్చిపోయారు అని ఊరంతా నిర్ధారించిన తర్వాత బతికిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఎవరు? నేనే. నువ్వు కాదురా. మీ హీరోలకేం పని పాట ఉండదంట్రా? రాకూడని సమయంలో తక్కువని ప్రత్యక్షం అయిపోతారు. సర్లే, అసలు విషయం ఏమిటంటే సంజీవిని తెచ్చి నీకు ఇవ్వాలి, అంతే కదా? అప్పుడు నువ్వు దాంతో కోటీశ్వరుడు కావచ్చు. ఈ అడవిలో అది దొరికేంత వరకు ఎంత దారుణం చేయడానికైనా నువ్వు సిద్ధమవుతావు. దాని గురించి వచ్చిన వాళ్ళు అందరూ నాకు తెలుసు, రాబోతున్నోళ్ళు కూడా తెలుసు. ఆ సంజీవిని అడవిలో ఉందన్న మాట వాస్తవం. వాస్తవం. కానీ మీరేడ అనువనువు ఎతికినా అది మీకు దొరకదు. ఎందుకంటే అది ఎలా ఉంటుందో మీకు తెలవదు కాబట్టి. పదమావ కమలి, పదవే.
అది నీ కాలి కింద కూడా ఉండొచ్చు. అమ్మో. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే 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 నన్నన్నారే